హరే కృష్ణ. ఇప్పుడు మనం కాన్పూర్ టెంపుల్లో పుష్కర్ని దగ్గర ఉన్నాము. వెనకాల వెహికల్ పోతుంది చూడండి. అక్కడ వచ్చి నేషనల్ హైవే అది, దాని పక్కన గంగా నది తటం ఉందన్నమాట. ఇక్కడ కాళీకృష్ణ గురించి మనం ఒకటి నేర్చుకోవచ్చు అనమాట. మనం ప్రతి ఒక్కరిలోనూ పనికిరాని ఒక అహంకారం ఉంటుందన్నమాట. ఎటువంటి అహం అంటే, నాకేంటి, నన్ను ఎవరేం చేయగలరు అంటే అహం ఉంటుంది. అటువంటి అహమే కాళీయుడి దగ్గర ఉందన్నమాట. తన దగ్గర విషం, కాలపుట విషం ఉంది. ఆ విషం ఒక జ్వాలలకి పక్షి పాడదాలు చచ్చిపోతుంది. యమునా నదిలో దరిదాపులు ఎవరు రావడానికి భయపడతారన్నమాట. ఆ ఒక భయం అతను ఆనందంగా అహంకారంతో ఉంటారనమాట. అటువంటి అహంని తన భక్తులకు జరిగే ఒక ఇబ్బందిని తీర్చడానికి భగవంతుడు కాళీయుడి పడవ మీదకి నృత్యం చేసి అహం తగ్గిస్తాడనమాట. కాబట్టి మనం అహం అనేది మన దగ్గర ఉంటే దానికి ఏదో ఒక రోజు మనం దానికి సంబంధించి బాధలు అనేవి పడాలన్నమాట. అతని అదృష్టం కొద్దికి కృష్ణుడు స్వయంగా వచ్చి తల మీద నృత్యం చేశాడు కాబట్టి అతను రక్షింపబడ్డాడు. అహం పోయినప్పటికీ అతనికి మంచి ఒక గతి లభించింది. కానీ మనలో అహం ఉంటే అహం తీసుకునే మార్గం ఎలా? కాబట్టి అందరూ జపిద్దాం, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. మనసులో ఉండే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్య అన్ని గుణాలని మనం త్యజించి భగవంతుడి నామస్మరణ చేసినట్లయితే నిజంగా దాంట్లో దొరికే ఆనందం, ఆ ఆనందం వల్ల మనం కలిగే ఒక సంతోషం చేత మనలో ఉండే అహం ఈజీగా మనం తీసేయచ్చు అన్నమాట. కాబట్టి భగవంతుని అందరూ స్మరించండి, అన్ని వేళలా ఆయనే గుర్తుపెట్టుకోండి. హరే కృష్ణ.